హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ఫ్యాషన్. నేను మీకు ఈరోజు సారీ పళ్ళుకి హ్యాంగింగ్స్ ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, మనకు సారీ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉందండి. దాని బార్డర్ వచ్చేసి పింక్ కలర్ ఈ విధంగా ఉందండి. చూడండి, సారీ అయితే చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి మనకు పింక్ కలర్ ఉంది కదండి, దానికోసం నేను పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్యాప్స్, అదేవిధంగా మనం రింగ్స్, హ్యాంగింగ్స్కు ఎలాంటి మెటీరియల్స్ అయితే వాడతారో అవే తీసుకున్నానండి. నేను రింగ్స్, హెడ్ క్యాప్స్ అండ్ ఎలిఫెంట్స్ తీసుకున్నానండి. ఎలిఫెంట్స్ అండ్ మనకి డిజైన్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జెరీ థ్రెడ్. ఓకే, మనం ఈ సిల్క్ థ్రెడ్ ఉంది కదండి, దీనిని ఈ కొంచెం ఒక లావాటి ప్యాడ్ కానీ మీరు ఇంకేదైనా వంగిపోకుండా ఉండే విధంగా చూసుకొని దాని చుట్టూ ఈ విధంగా మనం 150 టైమ్స్ సిల్క్ థ్రెడ్ రోల్ చేసుకోవాలండి. ఈ విధంగా 150 టైమ్స్ మనం రోల్ చేసుకున్న తర్వాత ఓకే, ఈ విధంగా మనం రోల్ చేసుకున్న తర్వాత ఇలా పై భాగంలో కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దీనిని మళ్ళీ డబుల్ చేసుకొని పైన కట్ చేసుకోవాలి. మిడిల్లో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మిడిల్లో కట్ చేసుకోవాలి. మనకు ఇది ఒక హ్యాంగింగ్ అవుతుందండి. ఈ థ్రెడ్ అనేది ఒక హ్యాంగింగ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఉంది కదా, అది కూడా మనకు ఒక హ్యాంగింగ్ అవుతుందండి. ఓకే, నేను జెరీ థ్రెడ్ 2 లేయర్స్ అంటే 2 వరుసల దారం అనేది తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా తీసుకొని మనం ఈ దారం మిడిల్లో ఉండే విధంగా, మనకు సిల్క్ థ్రెడ్ ఫోల్డ్ చేసింది ఉంది కదండి, అది మనకు దీని మిడిల్లో పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకొని ముడి వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మిడిల్లో తీసుకొని దారం మిడిల్లో తీసుకొని ముడి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అదే దారాన్ని మనం ఇలా కొంచెం దగ్గరగా పట్టుకొని ఒక 2 టైమ్స్ ముడి వేసుకోవాలండి. తర్వాత ఇలా పట్టుకొని మనం దాని చుట్టూ రోల్ చేయాలండి. ఈ విధంగా కొద్దిగా ఫస్ట్ లూజ్గా దారం అనేది లూజ్గా తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. తర్వాత చివరికి మనం కొద్దిగా టైట్గా అనేసి ఈ విధంగా ముడి వేయాలండి. దారం మధ్యలోంచి తీసుకొని ఇలా తీసి ముడి వేసుకోవాలి. చూడండి, ఓకే, మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది కదండి. సేమ్ ఇలాగే మనం మిగతావి రెడీ చేసుకోవాలండి. ఈ చివరి భాగాన కట్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువగా ఉన్నాయి కదండి పొడవు అనేవి, దానికోసం మనం సమానంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను నార్మల్ నీడిల్కి, మనం నార్మల్ నీడిల్ ఉంటుంది కదండి, పంపకాలు వేసేవి కానీ ఉక్సులు వేసేవి కానీ, దానికి మనం జెరీ థ్రెడ్ని 2 లేయర్స్ 2 వరుసల దారం తీసుకోవాలండి. అంటే మనకు 4 లేయర్స్ వస్తుంది దారం అనేది. 4 లేయర్స్ వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఓకే, మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న హ్యాంగింగ్కి ఈ దారాన్ని ఈ విధంగా కుట్టుకోవాలండి. ముడి వేస్తూ టైట్గా ఉండే విధంగా చూసుకోవాలండి. ఇలా ఉన్న తర్వాత మనం హెడ్ క్యాప్స్ ఉన్నాయి కదండి, వీటిని తీసుకోవాలి. ఇప్పుడు హెడ్ క్యాప్ అనేది ఫస్ట్ మనం ఇది తీసుకోవాలండి ఈ విధంగా. ఓకే, మనం ఈ విధంగా క్యాప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రింగ్ అండ్ ఈ బీడ్స్ అనేవి తీసుకోవాలండి ఫస్ట్. దాని తర్వాత నేను ఇవి మీకు ఫస్ట్లో చూపించలేదండి, మనం ఈ పూసలు కూడా తీసుకోవాలండి. క్యాప్ తీసుకున్న తర్వాత ఈ పూస అనేది ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ మనం రింగ్ మధ్యలో మనకు ఈ డిజైన్ బీడ్స్ చూపించాను కదండి, ఆ డిజైన్ బీడ్స్ అనేవి ఈ రింగ్ మధ్యలో ఉండే విధంగా చూసుకొని పెట్టుకోవాలండి. ఇవి
ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి వీటి మధ్యలో మనకు రింగ్ మధ్యలో ఉండే విధంగా రింగ్కి హోల్ ఉంటుందండి. ఈ హోల్కు అండ్ ఈ రెండు హోల్స్ బీడ్స్ది అండ్ దీనిది రింగ్ది ఒకే విధంగా ఉండేలా చూసుకొని నిడిల్లోకి తీసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం సేమ్ అదే బీడ్ పెద్దది ఉంది కదండి, అది మళ్ళీ తీసుకోవాలి. దీని తర్వాత ఎలిఫెంట్స్ తీసుకోవాలండి. వీటికి మనకు పొడవులో హోల్ ఉంటుందండి, పొడవులా ఈ విధంగా నీడిల్లోకి తీసుకోవాలి. ఓకే, మనం హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా పైన మనం ముడి వేసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్మాల్ బీడ్స్ ఉన్నాయండి, సారీ నేను ముడి వేసుకోవాలని చెప్పాను కదా, అది కాకుండా మనం ఈ పెద్దవి అండ్ చిన్న పూసలు అనేవి తీసుకోవాలి. మనం ఇలా 2 పూసలు కనుక తీసుకున్నట్లయితే, ఒకటి చిన్నది ఒకటి పెద్దది మళ్ళీ చిన్నదండి, ఇలా 3 ఈ విధంగా తీసుకోవాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పైన ముడి వేసుకోవాలండి. అంటే అవి మనకు జారిపోకుండా పైకి రాకుండా ముడి వేసుకొని, ఇది సారీ తీసుకున్నాం కదండి, సారీ పళ్ళుకి ఫస్ట్ మనం పళ్ళు అనేది స్టిచ్ వేసుకోవాలండి. ఓకే, చూడండి ఇలా మనం తీసుకున్నది చివరి వైపుకు ఫస్ట్ ముడి వేసుకోవాలండి. నేను ఫస్ట్లో మర్చిపోయాను, నెక్స్ట్ మళ్ళీ అది దానికి తీసుకునే పళ్ళుకి జాయింట్ చేసే ముందు ముడి వేసుకున్నానండి. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత మనం పళ్ళుకి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా.